మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మరొకసారి చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క లేఖనంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని. ఈరోజు ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో, ఏ సందర్భాలలో మనము ప్రభు సన్నిధిని విడిచిపెడతా ఉన్నాము, లేదా ప్రభువుకి దూరంగా ఉంటూ ఉన్నాము. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. కనుక మన ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగా ఉందాం. ప్రతి పరిస్థితుల్లోనూ దేవునిపై ఆనుకుందాం. దేవుడు అప్పుడు నీ పట్ల, నా పట్ల అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. కనుక ప్రతి పరిస్థితిలో ప్రభుపై ఆనుకుని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాం. దేవుడు ఈ వాగ్దానం మన జీవితం పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము కలిగిన మా యేసు ప్రభువాని వందనాలు. అవును తండ్రి, నువ్వు విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడువు. ప్రభు, మాకు ధైర్యం దయచేయండి, కృప చూపండి, కనికరించండి. ఈ వాగ్దానం వెంటనే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభు ఈ దినమంతని రెక్కలెళ్ళ మమ్మల్ని భద్రపరిచి కృప చూపమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.